నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. ముందుగా శివాబి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేద ముస్లింలందరూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. గూడూరులోని షాదీ మందిర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. గూడూరులో ఈద్ ఉల్ ఫితర్ నమాజు సమయాలు ప్రకటించిన కమిటీ ప్రతినిధులు. ఈద్గా జామియా మసీదులో ఉదయం 9-10 గంటలకు నమాజు చేయాలని వెల్లడించిన సభ్యులు. పంచాయతీ స్థలాల్లో దుకాణాలు నిర్మించి ఆదాయం సమకూరుస్తాం. కోట బజార్లో ఉన్న పాత చికెన్ మార్కెట్ స్థలంలో స్థలాలు సర్వే చేసిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు. అనంతరం మాట్లాడిన వినోద్ కుమార్ రెడ్డి. పోలేరమ్మకు వెండి చీర బహుకరణ. నాయుడుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనం. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. నియోజకవర్గంలో తన గెలుపుకు జనసేన సైనికులు ఎంతో కష్టపడి పనిచేశారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. పట్టణంలోని షాదీ మందిర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో తన గెలుపుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బాగా పనిచేశారని పేర్కొన్నారు. వారికి ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. రంజాన్ పండుగను పేద ముస్లింలు కూడా ఆనందంగా జరుపుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన వివరించారు. వాళ్ళు వీళ్ళందరూ కూడా అవుట్రేట్ ఇంటింటికి ప్రచారానికి తిరిగినటువంటి విషయం కూడా గుర్తు చేస్తున్నా. అలాగే చంద్రబాబు కూడా అప్పుడు కూడా ఉన్నాడు. అందరూ కూడా బాగా ప్రమాణంగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా చేశారు కాబట్టి నా గెలుపు సాధ్యమైంది. ఈరోజు అప్పటి నుంచి కూడా నయ్యము పోరాట యోధుడు. పోరాటమే ఎప్పుడు కూడా నాకు తెలిసి దానికి సక్సెస్. ఈరోజు జనసేన నాయకుడిగా గూడూరు నిలబడ్డారంటే ఆ పోరాట పట్టిన వల్ల ఈరోజు జనసేన లేకపోయాడు. లేకపోతే భయపడి ఇంట్లో కూర్చునేవాడు, బయటకు వచ్చేవాడు కాదు. ఎన్ని అవమానాలు అయినా కానీ నిలబడి మా నయం చేశాడు. ఈరోజు కూడా ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆయన డబ్బున్నటువంటి కోటేశ్వరుడు కాదు, మీకు తెలుసు, నాకు తీసుకోవడానికి. అయినప్పటికీ ఏదో చేయాలా, ప్రజలకు చేయాలా, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఏదో ఒకటి చేసి గుర్తింపు పొందాలని చేస్తున్నారు. అతను ఇప్పుడు కూడా నిత్యం పేద ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఈరోజు రంజాన్ సందర్భంగా ముఖ్యంగా మహిళలందరూ కూడా దాదాపు 15 రకాల పలసరుకులు ఈరోజు వచ్చేటువంటి కార్యక్రమం కూడా మా వైపు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. ఈ అందరి దయవల్ల నన్ను మున్సిపల్ చైర్మన్ గెలిపించారు, ఒకసారి ఎమ్మెల్యే గెలిపించారు, రెండోసారి కూడా నేను ఎమ్మెల్యే గెలిపించారు. మా మీరందరూ మీ దయచేసి నేను ఏదో ఎమ్మెల్యే అయ్యానంటే ఇప్పుడు కూడా మీకు రుణపడాలని చెప్పి 2 చేతులు దండం పెడుతున్నామమ్మా. మీ అందరికీ దేవలే నేను ఉన్నాను. ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. సునీల్ నాకు తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం మునిగిరీష్ అన్నకి చెప్పినప్పుడు వాళ్ళకి ఎవరు కలవకుండానే వాళ్ళకి న్యాయం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే అన్నారు, నమ్మిన ఆశయం కోసం మాకంటూ ప్రత్యేక ఆశయాలు లేవు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే మా
ఆదర్శాలుగా భావించి నిజంగా ఆమెకి ఆత్మాహుతి దళమే ఉంది. వీళ్ళందరినీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా 15 సంవత్సరాలు కలిసి ప్రయాణించాల్సిన అవసరం ఉంది. పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని కొద్దిగా వివేకవంతం చేయాలని మేము మా తరఫున కోరుకుంటున్నాను. భారతదేశంలో ఉన్న వారందరూ కూడా మా సోదరీమణులు ఎవరికైనా కూడా వాళ్ళ కులాన్ని మతాన్ని ఆచరించేందుకు స్వేచ్ఛావాయువులు కలవు. ఎవరి మతాన్ని కించపరచకుండా మన మతాన్ని కాపాడుకోండి అని పవన్ కళ్యాణ్ గారు పదే తెలుపుతుంటారు. ఇదే రాజ్యాంగం కూడా చెప్తుంది. కొంతమంది ఉన్మాద శక్తులు మాత్రం వాటిని సొంతానికి వాడుకుంటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్లయితే రంజాన్ పండుగను హిందూ ముస్లింలు అందరూ కలిసి ఒక వేడుకగా వాళ్ళ కుటుంబ పండుగగా కూడా జరుపుకుంటున్నారు. కలిసిమెలిసి ఒక ఉత్సాహమైనవంత వేడుకలు రంజాన్ శుభ సందర్భంగా జరుపుకుంటున్నారు. ఇక నయీం చూస్తే గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ నుంచి ఒక ముస్లిం మైనార్టీ సోదరుడుగా ముందుకు పోతూ స్థానికంగా ఉన్న అనేక సమస్యల గురించి పోరాడుతూ ముందుకెళ్తున్నారు. ఈరోజు రంజాన్ శుభ సందర్భంగా కోపాలు ఇచ్చేదానికి ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రంజాన్ ఒక క్రమశిక్షణతో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఈ జనసేనలో ఈ స్థాయి తీసుకొచ్చిన మా గురువు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, కృష్ణారెడ్డి గారికి. అదేవిధంగా నాకు ఈ ప్రోగ్రాంలో సహకరించిన ముఖ్య మా చైతన్య మరియు చంద్రని, మన టౌన్ ప్రెసిడెంట్ తర్వాత మన విజయ్, వీళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ప్రజారాజ్యంలో ఒక ఆలోచన పెట్టుకోవద్దు, ఇక్కడ ఉండని చెప్పాను సార్. నేను ముందు చెప్తున్నాను. అందులో ఈరోజు నయీము ఒక మంచి కార్యక్రమం రంజాన్ సందర్భంగా అందరూ ముస్లిం సోదరిమణులు అందరికీ కూడా రంజాన్ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పవన్ రంజాన్ కావాలని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నయీం అభినందిస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు మనపై కూడా మా సోదరుడు గూడూరు శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని రావడం చాలా సంతోషం. అందరూ ఆయన గురించి చెప్పారు. మా సోదరుడు మా ఇంటి పక్క ఒకటి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా టైం మీకే ఏ సమస్య వచ్చినా కూడా ఎంత పెద్ద నాయకులు కూడా పోరాటం పట్టిన కాలేజీ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మా మిత్రులు సునీల్ కుమార్ గారికి ఈ కార్యక్రమం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నయీం మరొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నాయకులు నయీం, మునిగిరి, శ్రీనివాసులు, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణంలో ఖాళీగా ఉన్న పంచాయతీ స్థలాల్లో దుకాణాలు నిర్మించి పంచాయతీకి ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మాజీ ఎంపీపీ నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. కోట పట్టణంలోని పాత చికెన్ మార్కెట్ స్థలంలో అధికారులు సర్వే చేపట్టారు. కోట పట్టణంలోని బజార్లో ఉన్న పాత చికెన్ మార్కెట్ స్థలంలో దుకాణాలు నిర్మించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సర్వే చేపట్టారు. స్థలం ఎంత విస్తీర్ణంలో ఉందో కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ నిధులతో ఇప్పటికే పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే ఖాళీ స్థలాల్లో దుకాణాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చొరవతో చికెన్ మార్కెట్, కూరగాయల మార్కెట్ ను కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. సిబ్బంది అందరూ రావడం జరిగింది. ఈ ఖాళీ స్థలంలో నూతనంగా షాపులు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది పాలకవర్గం. షాప్ సైజు సుమారు 9x12 సైజు లెక్కన 2 అంగళ్ళు ముందు పక్క, వెనక పక్క అదేవిధంగా ఒక 2 నుంచి 3 అంగళ్ళ దాకా వస్తాయి. స్కెచ్ కూడా మన ఏఈపిఆర్ గారు డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అవతల పక్క ఖాళీ స్థలంలో కూడా ఒక
ఒక షాప్ నిర్మించడం జరుగుతుంది. అది 7 అడుగుల నుంచి వెడల్పు సుమారు 14 అడుగులు ఉంటుంది అవతల పక్క. ఇవన్నీ కూడా పనులు తొందరగా ప్రారంభించబోతున్నాం. ఇవి పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే గారి చొరవతో మార్కెట్ కూడా పనులు కూడా తొందరగా ప్రారంభించబోతున్నాం. వెజిటబుల్ మార్కెట్, నాన్ వెజిటబుల్ మార్కెట్ కూడా మన పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఉన్నాయి. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులు కూడా ఈ మధ్య మన ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. తొందరలో ఆ పనులు కూడా మనం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్, ఎంపీటీసీ సభ్యులు ముబీన్ బాషా, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ నెలవంక కనిపించిన తర్వాత గూడూరు పట్టణంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ సమయాలను కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. పట్టణంలోని ఈద్గాలో ఉదయం 9 గంటలకు, జామియా మసీద్లో ఉదయం 10 గంటలకు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జహంగీర్, హరూన్ రషీద్, నాజర్, మాబాషా, రఫీ, గోల్డ్ నాజర్, మోబిన్, కాసిం తదితరులు పాల్గొన్నారు. చంద్రుడి యొక్క దర్శనం కలిగింది. ఒకవేళ మనకు ఇండియాలో చంద్రుడు కానీ కనిపిస్తే ఉదయం 9 గంటలకు ఈద్గాలో ఈద్ నమాజ్, అలాగే మన జామియా మసీద్లో 10 గంటలకి జామియా మసీద్లో నమాజ్ ఉంటుందనేసి సందర్భంగా తెలియజేస్తుంది. चांद नज़र आने के बाद ईद मुबारक है जामिया मस्जिद की कमेटी की तरफ से और जामिया मस्जिद के मुसल्लियों की तरफ से ईद मुबारक है। ये आज सऊदी अरब के अंदर चांद नज़र आ गया है। कल हमको नज़र आ गया तो हिंदुस्तान में इंशाल्लाह पीर के दिन ईद होएगी। अगर कल नज़र नहीं आया तो मंगल के दिन ईद होएगी। और ईदगाह में ईद की नमाज़, ईद उल फितर की नमाज़ ईदगाह में 9 बजे शुरू होगी और इस जामिया मस्जिद में ठीक 10 बजे नमाज शुरू होगी इंशाअल्लाह। కోట పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న భోగనాథ విజయ భాస్కర్ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విజయ భాస్కర్ కు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు మస్తానయ్య, బివి కృష్ణయ్య, నసీం అలీ, కేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ వేసింది మా తెలుగు, అలాగే వాళ్ళ మదర్ థ్యాంక్స్ కాదు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానుశృణ్వన్నోతి విసి. పుస్తకాలే కాదు, జేవీకే కానివ్వండి, ఏదైనా తక్కువైతే కానివ్వండి, మొత్తం కూడా తీసుకొచ్చి ఎప్పటికప్పుడు పిల్లలకు అందించేవాడు. అదేవిధంగా ఇంకొకటి, కొంతమంది మనం ఎవరి మీద తీసుకుంటారు, మిగిలిపోతే అక్కడే ఇచ్చేస్తారు, అక్కడే ఉంచేసుకుంటారు, మనకు మళ్ళీ ఆఫీస్కి పంపరు. కానీ సార్ మాత్రం తను ఎంత కావాలో అంత ఉపయోగించుకొని పిల్లలకి ఇచ్చేసి మిగిలింది వెంటనే ఆఫీస్కి చేర్చేసి మిగతా వాళ్ళకు ఉపయోగపడతాయి సార్, మా దగ్గర ఉంటే ఏముంటుంది, మిగతా పిల్లలు కూడా ఉపయోగపడాలని చెప్పి ఎంతో మంచిగా వ్యవహరించేవాడు. అందువల్ల మేము చాలా బాధపడుతున్నాం ఇప్పుడు మా ఆఫీస్ తరఫున. ఎందుకంటే ఒక మంచి హెడ్ మాస్టర్ మేము కోల్పోతున్నాము. మాకు ఎప్పుడు కూడా సహకారంగా ఉంటే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అడిగినా సరే, ఏ టైంలో అడిగినా సరే, సాయంకాలం సరే, ఈ టైంలో ఎలా సార్ అని ఎప్పుడు కూడా కోపగించుకోలేదు. ఏ టైం అయినా సరే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ చాలా మంచి పేరు తీసుకొచ్చుకున్నాడు. అదేవిధంగా 2 సంవత్సరాలు చేసినా పేరు పరిశీలన తెచ్చుకున్నాడు. ఒక సొంత గ్రామంలో పనిచేసి ఆ విధంగా సార్ గురించి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒక మార్కులు వేసినట్లయితే ఆయన సర్వీసులో ఎక్కడా కూడా ఎక్కడ రిమార్క్ కానీ పై అధికారుల దగ్గర మంచి పేరు లేకుండా పోవడం కానీ ఏంది, ప్రతి ఒక్క డిఓ దగ్గర, ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఎక్కడ పని చేసినా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఒక మార్కులు అనేది వేస్తే విజయభాస్కర్ సార్కి తన సర్వీస్లో 100కు 100 మార్కులు వేయచ్చు. మనం అంత గొప్పగా పనిచేశారు.
కాబట్టి ఇదే విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సార్ని ఆదర్శంగా తీసుకోవాలి, క్రమశిక్షణతో మెలగాలి, పై అధికారులకి సహకారంగా ఉండాలి. మన ఉద్యోగుల బాధ్యత అది. అదేవిధంగా పిల్లలకు రావాల్సినటువంటి ఏదైనా సరే బెనిఫిట్స్ ఏవైనా సరే నెగ్లెక్ట్ చేయకుండా. నేటి ఆధునిక యుగంలో ఆంగ్ల భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ క్రమంలో భాగంగా కోటపట్టణంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్ పాఠశాలలో గత 6 నెలలుగా హలో ఇంగ్లీష్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ తదితరులు మాట్లాడారు. బహుమతి ప్రదానోత్సవం జరిగింది. విద్యార్థులు ఆంగ్ల నాటకాలు, వక్తృత్వ పోటీల ద్వారా తమ ఆంగ్ల భాష నైపుణ్యాన్ని ప్రదర్శన చేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. So actually, today is program about language, English language. So actually, what is language? Language and tell me, what is a language? Whether it is English, Telugu, Hindi, Tamil, whatever it may be. It is English. It's a mean of communication. So how we communicate others. There are different types of communications. We can communicate with only signs, or making sounds, gestures, etc. So making sound is a language. We do say communicating spoken language. So we have so many spoken languages, over 7,000 languages in the world, but we are talking about only English. Why? So why we are concentrating in English, though it is not our mother tongue? We are making so many efforts to develop English skills among the students. What is the reason? Means, so English is a global language. Historical factors like British Empire's influence. So many countries are under the rule of Britishers. So they spread the English language in numerous countries and make it as a common language. Nowadays, the most used spoken language is English. So that we are concentrating on survive in the entire world. So in whichever the country it is. That's why in schools and colleges, the school managements, our parents are showing interest to learn the language, English language to the students. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు ఆబాక రమణారెడ్డి నాయకత్వంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, పెంచలయ్య, సాయి కుమార్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని జిఎస్ రాయల ధర్మ కళ్యాణ కూటమి నందు శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పరమ పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వారి ఆధ్వర్యంలో కళ్యాణం వేడుకగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ కళ్యాణంలో ఆలయ కమిటీ చైర్మన్ కోట రామారావు,
గౌరవ అధ్యక్షులు సోమిశెట్టి చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ స్వామికి వరుడుగాను ఎవరి తరపు వారు అనేటువంటిది ఒక శాసనం కాబట్టి ఆయన బాగా చూసుకోండి, నడుముకి వడ్డానం పెట్టండి. ఉండానే ఇంతటి ఇచ్చినటువంటి వాడిని అడిగి తీసుకోవస్తా వారి యొక్క ఆగమనం ఉంది కాబట్టి అమ్మవారికి ఈరోజు ఎంతో విశేషంగా అలంకరణ చేశారు. నాకు చాలా ఆనందం వేస్తుంది. దేవాలయంలో అమ్మవారి యొక్క ఆలయం లోపలంతా కూడా చక్కగా పుష్పాలతో అలంకరణ చేసి అమ్మవారి చక్కగా స్వర్ణ కవచ అలంకరణ చేసి ఎంతో చక్కగా ఎంతో సుందరంగా చేశారు. నిజంగా మీ అందరి యొక్క శ్రద్ధాభక్తులు మాకు ఆనందం చేస్తున్నారు. చాలా శ్రద్ధాభక్తులు. ఎందుకంటే సాధారణంగా పర్వదినం ఉంటే చేస్తారు, కానీ మహాత్ములు వచ్చిన రోజే దాన్ని పర్వదినంగా మీరు గ్రహించినందుకు మీ అందరి యొక్క జిజ్ఞాస, మీ అందరి యొక్క జ్ఞానం ఎంతో గొప్పదో ఇక్కడ ఆలోచించారు. అటువంటి పరమాత్ముడు ఇక్కడ ఉభయ దేవతలతో వేయించేసినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే శ్రద్ధతో భక్తితో ఉండాలంట. ఎప్పుడైతే మనం శ్రద్ధాభక్తులతో ఉంటామో స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుందన్నమాట. కృతయుగంలో స్వామి నారసింహుడుగా అవతరించారు, త్రేతాయుగంలో రామచంద్రుడుగా, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడుగా, ఈ కలియుగంలో వెంకటరమణుడుగా స్వామి అవతరించాడంట. నాయుడుపేట పట్టణంలోని గడియార స్తంభం ప్రాంతంలో వెలిసి ఉన్న గ్రామదేవత పోలేరమ్మకు విశేష పూజలు జరిగాయి. అమ్మవారికి 3 లక్షల రూపాయలు విలువ చేసే వెండి చీరను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దాతలు బుర్లా చక్రధర్ రెడ్డి దంపతులు అందజేశారు. ఆలయ అర్చకులు గణపతి వెండి చీరను అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వెండి చీరలో దర్శనమిచ్చిన శ్రీ పోలేరమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆకులు కుబేర్మణి, అరవా భూమి శ్రీనివాసులు రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పోలేరు మాయమ్మ, పోలేరు మాయమ్మ, పోలేరు
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ముస్లింలందరూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. గూడూరులోని షాదీ మందిర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. గూడూరులో ఈద్ ఉల్ ఫితర్ నమాజు సమయాలు ప్రకటించిన కమిటీ ప్రతినిధులు. ఈద్గా జామియా మసీదులో ఉదయం 9-10 గంటలకు నమాజు చేయాలని వెల్లడించిన సభ్యులు. పంచాయతీ స్థలాల్లో దుకాణాలు నిర్మించి ఆదాయం సమకూరుస్తాం. కోట బజార్లో ఉన్న పాత చికెన్ మార్కెట్ స్థలంలో స్థలాలు సర్వే చేసిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు. అనంతరం మాట్లాడిన వినోద్ కుమార్ రెడ్డి. పోలేరమ్మకు వెండి చీర బహుకరణ. నాయుడుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనం. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.